తిరుపతి రియల్ ఎస్టేట్కు సంబంధించిన ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అదే తుడా మాస్టర్ ప్లాన్ 2040. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జీవో నెంబర్ 112 డేటెడ్ 8th March 2019 ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ మాస్టర్ ప్లాన్ని ఆమోదించింది. తుడా జ్యూరిడిక్షన్లో ప్రాపర్టీ పర్చేస్ చేసే ప్రతి ఒక్కరూ ఈ మాస్టర్ ప్లాన్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి మీకోసం ఈ వీడియోని చేస్తున్నాను. ఈ మాస్టర్ ప్లాన్ మీరు అర్థం చేసుకోవడం వల్ల మెయిన్గా ప్రాపర్టీ బయర్స్కి 3 యూజెస్ ఉంటాయండి. ఫస్ట్, ల్యాండ్ యూజ్ జోన్. అంటే మీరు పర్చేస్ చేయబోయే ల్యాండ్ ఏ జోన్ కిందికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెసిడెన్షియల్ జోనా, ఇండస్ట్రియల్ జోనా, కమర్షియల్ జోనా, సో అలా తెలుసుకొని మీరు పర్చేస్ చేయాలి. నెంబర్ 2, మాస్టర్ ప్లాన్ రోడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్చేస్ చేయబోయే ప్రాపర్టీ పక్కన ఏదైనా రోడ్ ఉంటే మాస్టర్ ప్లాన్లో అది ఎన్ని ఫీట్స్ రోడ్ ఉందే మీరు ముందుగానే తెలుసుకోవాలి. లేకపోతే రోడ్ వైడనింగ్లో మీ ప్రాపర్టీలో కొంత భాగం మీరు నష్టపోయే అవకాశం ఉంది. సో నెంబర్ 3, బఫర్ జోన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్చేస్ చేయబోయే ప్రాపర్టీ పక్కన ఏదైనా వాటర్ బాడీ ఉంటే దాని FTL లెవెల్ ఏంటి, సో ఆ బఫర్ జోన్ ఎంతవరకు ఉందో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే మన హైదరాబాద్లో హైడ్రా నిబంధనలు పాటించకుండా చాలామంది నష్టపోయారు. సో మనం కూడా అలాగే నష్టపోయే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనము మాస్టర్ ప్లాన్ ఒకసారి చెక్ చేద్దాం. సో నేను తుడా వెబ్సైట్కి వెళ్ళి తుడా మాస్టర్ ప్లాన్ ఓపెన్ చేశాను. సో ఇందులో మీరు చూడొచ్చు మాస్టర్ ప్లాన్. సో మాస్టర్ ప్లాన్ ఫర్ తుడా రీజియన్ ఇక్కడ మనకు కనబడుతుంది కదా, మాస్టర్ ప్లాన్ ఫర్ తుడా రీజియన్. సో ప్రపోజ్డ్ ల్యాండ్ యూస్ 2040. సో ఈ మాస్టర్ ప్లాన్ 2040 వరకు ఇది వ్యాలిడిటీలో ఉంటుంది. సో అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు సో ఈ మాస్టర్ ప్లాన్ ఆంధ్రప్రదేశ్ జీవో నెంబర్ 112 డేటెడ్ 8/2019 ప్రకారం ఇది అప్రూవ్ చేశారు. సో ఈ మాస్టర్ ప్లాన్లో మనం ఒకసారి చెక్ చేస్తే ప్రపోజ్డ్ ల్యాండ్ యూజెస్, ఫస్ట్ మనం ఆప్షన్ చెప్పుకున్నాం కదండి, ప్రపోజ్డ్ ల్యాండ్ యూజెస్. ఎల్లో కలర్లో ఉంటే రెసిడెన్షియల్ జోన్, అలాగే బ్రౌన్ కలర్లో ఉంటే విలేజ్ సెటిల్మెంట్, అలాగే గ్రామకంఠం భూములు, బ్లూ కలర్లో ఉంటే కమర్షియల్ జోన్, ఆరెంజ్ కలర్ ఉంటే మిక్స్డ్ జోన్, అంటే బోత్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే పర్పుల్ కలర్లో ఉంటే ఇండస్ట్రియల్ జోన్, రెడ్ కలర్లో ఉంటే పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ జోన్, సో అలాగే హ్యాచ్లో ఉంటే పబ్లిక్ యూటిలిటీస్, సో అలాగే రిక్రియేషన్ జోన్, ఇందులో పార్క్స్, గార్డెన్స్, ప్లే గ్రౌండ్, స్టేడియంస్, పార్క్స్, జువాలజికల్ పార్క్స్ ఇవన్నీ కవర్ అవుతాయి. సో అలాగే ఇది వచ్చి ట్రాన్స్పోర్టేషన్, అగ్రికల్చర్, స్పెషల్ ఏరియా, ప్రొటెక్టెడ్ అండ్ అన్డెవలపబుల్ యూస్, ఫారెస్ట్, వాటర్ బాడీస్ ఇవన్నీ ఇందులో ఉంటాయి. బ్లూ కలర్లో ఉంటే వాటర్ బాడీస్, లేక్స్, పాండ్స్, కుంటాస్ అంటూ ఉంటాం కదా. సో అలాగే ప్రపోజ్డ్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్. సో ఇంతకుముందు మనం చెప్పాం కదా, సెకండ్ పాయింట్ రోడ్ వైడనింగ్ గురించి మనం తెలుసుకోవాలని. సో ఆల్రెడీ ఇవి ఎగ్జిస్టింగ్ రోడ్స్, ఇది వైడనింగ్ అనమాట, వైడనింగ్ ఒక విడ్త్. సో ఎగ్జిస్టింగ్ బ్లాక్లో ఉంటే ఇవి ఎగ్జిస్టింగ్ వైడనింగ్ చేయాల్సినవి 60 meters, 45 meters, 30 meters అలాగా. సో ప్రపోజ్డ్ న్యూ రోడ్స్, రెడ్ కలర్లో ఉండేవన్నీ ప్రపోజ్డ్ న్యూ రోడ్స్ అనమాట. సో విచ్ ఈస్ టు బి ఇంప్లిమెంటెడ్, విచ్ ఈస్ టు బి కన్స్ట్రక్టెడ్. సో అలాగే ఇక్కడ డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. ద బౌండరీస్ రిప్రజెంట్ చేస్తాయి. డిస్ట్రిక్ట్ బౌండరీ, తుడా బౌండరీ, మండల్ బౌండరీ, అలాగే ఎయిర్పోర్ట్కి ఒక సింబల్, రైల్వే స్టేషన్కి ఒక సింబల్. సో ఇలా డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒకసారి ఈ జోన్స్ అన్నీ ఎక్కడైతే ఎక్కువగా మిక్స్ అవుతాయో ఆ ఏరియాని ఒకసారి మనము చూద్దాము. సో ఈ ఏరియా, సో ఇది రేణిగుంట రోడ్, ఇందులో మ్యాక్సిమం అన్ని కవర్ అయ్యాయి. సో ఇది ఒకసారి చూద్దాము. సో ఇది రేణిగుంట రోడ్, ఇదంతా రేణిగుంట రోడ్, రామానుజ సర్కిల్, లక్ష్మీపురం సర్కిల్. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఎల్లో కలర్లో ఉండే ఏరియా అంతా, ఇటువైపు ఉండే ఏరియా అంతా దిస్ ఈజ్ ఆల్ రెసిడెన్షియల్ జోన్, అంటే ఇక్కడ హౌసెస్ మాత్రమే కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ బ్లూ కలర్లో, రోడ్డుకి ఇరువైపులా ఉండే బ్లూ కలర్ చూస్తున్నారు కదా, ఇదంతా కమర్షియల్ జోన్. ఇక్కడ ఓన్లీ కమర్షియల్ మాత్రమే మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో అలాగే మనం ఇది రైల్వే లైన్ అండి, ఇది రైల్వే లైన్ రిప్రజెంటేషన్. సో ఈ రైల్వే లైన్ పక్కన మనం చూస్తే DBR రోడ్, DBR హాస్పిటల్ దగ్గర శ్రీనివాసం, సో ఇటువైపు అంతా మిక్స్డ్ జోన్, మిక్స్డ్ యూజ్ అనమాట, అంటే బోత్ రెసిడెన్షియల్గా అలాగే కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా వరకు మన అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్స్ చాలా నడుస్తున్నాయి ఇక్కడ. సో అలాగే నెక్స్ట్ పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ యూటిలిటీ జోన్ ఇది ఒకటి. సో అలాగే పబ్లిక్ యూటిలిటీస్ ఇది ఒకటి. సో అలాగే ఇక్కడ మీరు చూస్తే పార్క్ ఏరియా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా,
గ్రీన్ కలర్లో ఇదంతా పార్క్ ఏరియా. సో ఇంకొకటి ఇది చూడండి, కొరమీను గుంట. సో ఈ గుంట ఉంది కదా, ఈ గుంట చుట్టూరు మనం చూస్తే గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇదంతా బఫర్ జోన్ అనమాట. సో మనము కన్స్ట్రక్షన్ ఓన్లీ ఈ ఎల్లో కలర్ వారు మాత్రమే చూసుకోవాలి. ఈ గ్రీన్ జోన్లో కానీ అలా దాటి రాకూడదు అనమాట. సో అందుకే హైదరాబాద్లో హైడ్రా అనేవాళ్ళు సో ఇక్కడ అక్రమ కట్టడాలు కట్టినవన్నీ వాళ్ళు కూల్చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా కుంటల దగ్గర ఉండే దగ్గర చాలా జాగ్రత్తగా బఫర్ జోన్ చూసుకొని మనము కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో అలాగే ఇంకొంచెం ముందరికి వెళ్తే ఇది ఆటో నగర్. ఇంతకుముందు మనం చూసాం కదా, పర్పుల్ కలర్లో ఉంటే ఇండస్ట్రియల్ జోన్. సో ఇదంతా ఆటో నగర్ ఇండస్ట్రియల్ జోన్. ఇంకా మనం ముందరికి వెళ్తే ఎయిర్పోర్ట్ ఇవన్నీ వస్తాయండి. సరే ఎయిర్పోర్ట్ కూడా చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే ఇదంతా ఎయిర్పోర్ట్ అండి. ఇక్కడ మన బ్లాక్ హ్యాచ్ లైన్స్ ఉన్నాయి కదా, సో ఇదంతా ఎయిర్పోర్ట్. ఇక్కడ మీరు చూస్తే ఎయిర్పోర్ట్ సింబల్ కూడా ఉంది, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో అలాగే ఇక్కడ ఈఎంసీ, సో మన ఇండస్ట్రీస్ చాలా వరకు సెల్కాన్, కార్బన్ మొబైల్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా. మనము పర్పుల్ కలర్లో ఉంది. సో ఇదంతా ఎయిర్పోర్ట్ అనమాట ఈ హ్యాచ్ కలర్లో. సో ఇలాగా మనం ఈ మాస్టర్ ప్లాన్లో ల్యాండ్ యూజ్ జోన్స్ ఏవేవి, అలాగే ప్రపోజ్డ్ రోడ్స్ విడ్త్ ఎంతో మనం తెలుసుకోవచ్చు. సో అలాగే మనం థర్డ్ పార్ట్ తెలుసుకున్నాం కదా, బఫర్ జోన్. సో ఈ బఫర్ జోన్స్, సో ఇక్కడ ఒక కుంట చూసారనుకోండి, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉండేదంతా బఫర్ జోన్. సో ఈ బఫర్ జోన్స్ ఏంటి అది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు రోడ్స్ చూసారనుకోండి, ఇక్కడ ఇది 60 మీటర్ రెడ్ కలర్లో ఉంది. సో ఇదంటే ఏంటి, న్యూ ప్రపోజ్డ్ రోడ్స్. సో ప్రపోజ్డ్ రోడ్స్ ఇవన్నీ ఇంకా కట్టాల్సిన రోడ్స్ అనమాట. అలాగే బ్లాక్ కలర్లో ఉండే రోడ్స్ అన్ని ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిన రోడ్. సో దాని విడ్త్ మనకి ఇందులో రిప్రజెంట్ చేసి ఉంటారు. సో ఇలా మీరు మాస్టర్ ప్లాన్ ఖచ్చితంగా తెలుసుకోండి. మాస్టర్ ప్లాన్ పరిశీలించిన తర్వాతే మీరు ఏదైనా ప్రాపర్టీని పర్చేస్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.